పశ్చిమాసియా యుద్ధం కొత్త మలుపు తిరిగింది. ఇరాన్ను దాడులతో దారిలోకి తెచ్చుకోలేమని ఫిక్స్ అయిన ట్రంప్ ఇప్పుడు ఎకనామిక్ వార్ ప్రకటించారు. ఆర్థిక దిగ్బంధనం చేయడమే లక్ష్యంగా నిర్ణయాలు తీసుకున్నారు. అమెరికా ఏం చేసినా ఎన్ని చేసినా తగ్గేదేలే అంటోంది ఇరాన్. ప్లాన్ బి ఉంది, 2 ఏళ్ల ప్రణాళిక రెడీ అని చెప్తోంది. ఇంతకీ టెహ్రాన్ ప్లాన్ ఏంటి? అసలు అమెరికా విధించిన ఆర్థిక ఆంక్షలేంటి? కొత్త మలుపు తీసుకున్న పశ్చిమాసియా వార్, 5 నెలలు దాటేసిన మిడిల్ ఈస్ట్ యుద్ధం, ఇరాన్ను దారిలోకి తెచ్చుకోవడంలో యుఎస్ ఫెయిల్. ఇరాన్ మీద ఆర్థిక యుద్ధం ప్రకటించిన ట్రంప్, తగ్గేదేలే అంటున్న ఇరాన్, ప్లాన్ బి రెడీ. రెండేళ్లకు ప్రణాళిక సిద్ధం చేశామన్న ఇరాన్, అమెరికా ఆంక్షలేంటి? ఇరాన్ ప్లాన్ ఏంటి? పశ్చిమాసియా యుద్ధంలో వాట్ నెక్స్ట్? 5 నెలలు దాటేసిన పశ్చిమాసియా యుద్ధ జ్వాలలు ప్రపంచమంతా సెగలు పుట్టిస్తున్నాయి. ప్రత్యక్షంగానో పరోక్షంగానో ప్రతి దేశం మీద ప్రభావం కనిపిస్తోంది. వెనుజువెలాలో పరిణామాల తర్వాత అలాంటి అంచనాతోనే ఇజ్రాయెల్తో కలిసి ఇరాన్ మీద యుద్ధం ప్రకటించారు ట్రంప్. అయితే అది కాస్త బెడిసికొట్టింది. అమెరికాకు ఇరాన్ షాకుల మీద షాకులు ఇచ్చింది. 5 నెలల యుద్ధం ట్రంప్ను వ్యక్తిగతంగా, రాజకీయంగా టార్గెట్ అయ్యేలా చేసింది. అమెరికా మీద ఆర్థిక భారం మోపింది. అమెరికన్ల జీవితాలను మరింత బరువు చేసింది. యుద్ధం ఎలా ఆపాలో అర్థం కాక ట్రంప్ తలపట్టుకుంటున్న పరిస్థితి. సైనిక దాడులతో టెహ్రాన్ను దారిలోకి తెచ్చుకోవడం కష్టమేనని ఫిక్స్ అయిన ట్రంప్ ఇప్పుడు ఆ దేశం మీద ఎకనామిక్ వార్ ప్రకటించారు. ఇరాన్ను ఆర్థిక దిగ్బంధనం చేయడమే లక్ష్యంగా పావులు కదుపుతున్నారు. దీనిపై ఇరాన్ తగ్గేదేలే అంటోంది. దీంతో యుద్ధం మరో మలుపు తీసుకునే పరిస్థితి కనిపిస్తోంది. అమెరికా విధిస్తున్న కొత్త ఆంక్షలను ఎదుర్కొనేందుకు ఇరాన్ ప్రభుత్వం ముందుగానే సిద్ధమైందని ఆ దేశ ఆర్థిక మంత్రి ప్రకటించారు. అమెరికా ఎన్ని ప్రయత్నాలు చేసినా ఇరాన్ జనాల సంకల్పాన్ని, దేశ అధికారుల నిర్ణయాన్ని మార్చలేకపోయిందని అన్నారు. అమెరికా చర్యలు మరోసారి విఫలమయ్యే అవకాశముందని, అమెరికాకు మరో ఓటమిని ఇరాన్ ఇవ్వబోతోందని వ్యాఖ్యలు చేశారు. కొత్త ఆంక్షల ప్రభావాన్ని ఎదుర్కొనేందుకు 2 ఏళ్ల ప్రత్యేక ప్రణాళికను సిద్ధం చేశామని ఇరాన్ ప్రభుత్వం అంటోంది. అమెరికా నుంచి ఇలాంటి చర్యలు వస్తాయనేది తమకు చాలా కాలంగా తెలుసని, అందుకు అనుగుణంగానే తాము ఇప్పటికే సిద్ధంగా ఉన్నామని ప్రకటించింది. ఆంక్షల కారణంగా ఆర్థిక వ్యవస్థపై ఒత్తిడి పెరిగినా పరిస్థితులను నిర్వహించేందుకు అవసరమైన చర్యలను చేపడుతున్నామని ఇరాన్ ప్రభుత్వ పెద్దలు అంటున్నారు. అటు ఇరాన్కు వచ్చే ప్రతి ఆదాయ మార్గాన్ని దెబ్బతీయడమే లక్ష్యమని అమెరికా ప్రకటించింది. అంతేకాదు ఆ దేశంతో ఆర్థిక లావాదేవీలు కొనసాగించే ఇతర దేశాలు, సంస్థలకు తీవ్ర హెచ్చరికలు జారీ చేసింది. ఇలా ఆ దేశాన్ని ఒంటరిని చేయాలనే ఉద్దేశం స్పష్టంగా కనిపిస్తోంది. ఇరాన్కు ఆర్థికంగా సహకరిస్తే అమెరికా ఆంక్షల పరిధిలోకి వస్తారని అమెరికా ట్రెజరీ కార్యదర్శి స్పష్టం చేశారు. ఇరాన్ తరపున మనీ లాండరింగ్ కు పాల్పడే ఏ సంస్థ అయినా అమెరికా డాలర్ వ్యవస్థ నుంచి తొలగిస్తామని హెచ్చరిస్తోంది అమెరికా. ఇరాన్ పాలక వ్యవస్థకు ఆర్థికంగా అండగా నిలిచే వారెవరైనా అమెరికా శక్తిని పరీక్షించేందుకు మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని అంటోంది. ఇరాన్తో ఆర్థిక సంబంధాలను కొనసాగిస్తూ అమెరికా ఆంక్షలను తప్పించుకునే ప్రయత్నాలను ఇక సహించబోమని చెప్తోంది. ఇరాన్ చమురు విక్రయాల ద్వారా వచ్చే ఆదాయాన్ని నగదుగా మార్చేందుకు సహకరించే సంస్థలు, లావాదేవీలకు మధ్యవర్తిత్వం వహించే సంస్థలపై కూడా చర్యలు తప్పవంటోంది అమెరికా. ఇరాన్ ఆర్థిక వ్యవస్థకు ప్రధాన ఆధారాలుగా ఉన్న 5 కీలక రంగాలపై అమెరికా ప్రత్యేక దృష్టి సారించింది. డిజిటల్ ఆస్తులు, సాంకేతికత, బంగారం, విమానయానం, నౌకాయానం రంగాలను లక్ష్యంగా చేసుకుని ఆంక్షలు విధించనున్నట్లు అమెరికా ప్రకటించింది. వీటితో పాటు ఇరాన్ చమురు ఆదాయాన్ని అడ్డుకోవడం, ఆ దేశానికి సహకరిస్తున్న సంస్థలు, నౌకలు, వ్యవస్థలు, వ్యక్తులపై చర్యలు తీసుకోవడం ద్వారా ఆర్థిక మూలాలను తెంచే ప్రయత్నం చేస్తోంది.
ఇరాన్పై చేపట్టిన ఆర్థిక ఒత్తిడి కార్యక్రమాన్ని ఆపరేషన్ ఎకనామిక్ అవుట్కాస్ట్ అని అమెరికా పేరు పెట్టింది. ఓవరాల్ గా ఇరాన్కు వచ్చే అన్ని ఆర్థిక మార్గాలను ఒక్కొక్కటిగా మూసివేసి ఆ దేశాన్ని అంతర్జాతీయంగా ఒంటరిగా చేయడమే లక్ష్యంగా అమెరికా ముందుకు సాగుతున్నట్లుగా క్లియర్ గా అర్థమవుతోంది. అయితే ఇరాన్ కూడా ఈ ప్రయత్నాలపై ఘాటుగానే రియాక్ట్ అవుతోంది. ప్లాన్ బి అంటూ సవాల్ విసురుతోంది. దీంతో యుద్ధం ఎలాంటి మలుపు తిరుగుతుందనేది $1 మిలియన్ ప్రశ్నగా మారింది. ఆర్థిక ఆంక్షలతో అమెరికా సవాల్. రెడీగా ఉన్నామంటూ ఇరాన్ ప్రతి సవాల్తో పశ్చిమాసియాలో పరిణామాలు వేగంగా మారిపోతున్నాయి. యుద్ధాన్ని ఈ ఆర్థిక యుద్ధం ఎలాంటి మలుపు తిప్పే ఛాన్స్ ఉంది? అసలు అమెరికా ఆంక్షలను ఇరాన్ తట్టుకోగలదా? టెహ్రాన్లో ప్రభుత్వం కూలిపోవడం ఖాయమా? ఏం జరగబోతోంది? ఇప్పటికే ఇరాన్ చాలా కష్టాల్లో ఉంది. అమెరికా ఆంక్షలతో పాటు యుద్ధ ప్రభావం టెహ్రాన్ ఆర్థిక వ్యవస్థపై భారీగా పడుతోంది. డాలర్తో పోలిస్తే ఇరాన్ కరెన్సీ రియాల్ రికార్డు స్థాయిలో పతనమైంది. $1కు సుమారు 20.2 లక్షల రియాల్స్ వరకు పడిపోయింది. యుద్ధానికి ముందు నుంచే భారీ ద్రవ్యోల్బణం, ప్రతికూల వృద్ధితో ఇరాన్ ఎకానమీ సతమతమవుతోంది. యుద్ధం ప్రారంభమైన తర్వాత పరిస్థితి మరింత దిగజారింది. నిత్యావసరాల ధరలు భారీగా పెరిగాయి. బియ్యం ధరలు దాదాపు 60% పెరగగా మాంసం ధరలు 150% పైగా పెరిగినట్లు నివేదికలు చెబుతున్నాయి. ఇరాన్ ఆర్థిక వ్యవస్థలో 5% పైగా తగ్గుదల నమోదయ్యే అవకాశం ఉందని అంతర్జాతీయ ద్రవ్యనిధి కూడా అంచనా వేసింది. ఇరాన్పై అమెరికా ఆర్థిక ఒత్తిడి వెనుక ప్రధాన లక్ష్యం చమురు ఆదాయాన్ని అడ్డుకోవడమే. ఇరాన్ చమురు ఎగుమతులను అడ్డుకోవడం ద్వారా ఆ దేశానికి వచ్చే విదేశీ మారక ద్రవ్యాన్ని నిలిపివేయాలని అమెరికా భావిస్తోంది. అయితే ఇప్పటి వరకు విధించిన ఆంక్షలు, సముద్ర దిగ్బంధనం ఇరాన్పై ఒత్తిడి పెంచిన రాజకీయంగా ఆశించిన ఫలితాన్ని పూర్తిగా సాధించలేదనే అభిప్రాయాలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి. ఇరాన్ మీద ఆర్థిక ఒత్తిడితో పాటు సైనిక ఒత్తిడిని కూడా ఒకేసారి పెంచుతోంది అమెరికా. ఇరాన్పై యుఎస్ నౌకా దిగ్బంధం కూడా ఇంతకు ముందు ఎన్నడూ లేని స్థాయిలో ఉంది. 5 నెలల యుద్ధంతో ఇరాన్కు భారీగానే నష్టం జరిగింది. దీంతో ప్రభుత్వం వీక్ గా కనిపిస్తోంది. అలాంటిది ఇప్పుడు అమెరికా ఆర్థిక ఒత్తిడి ఆ దేశానికి మరిన్ని కష్టాలు తీసుకువచ్చే అవకాశం ఉంటుంది. ఇరాన్ మీద ఎకనామిక్ వార్ అంటే జనాలను ఆర్థికంగా ఇబ్బంది పెట్టడమే. కష్టాలు పెరిగితే జనాలు రోడ్డెక్కి ప్రభుత్వం కూలిపోయే అవకాశాలు ఉంటాయి. మరి అలా జరిగే అవకాశం ఉంటుందా అంటే ఇప్పటికిప్పుడు ఆ పరిస్థితి కనిపించడం లేదనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ఇదంతా ఎలా ఉన్నా ఇరాన్పై అమెరికా ఆర్థిక ఆంక్షలను మరింత కఠినతరం చేస్తోంది. ఇరాన్ కరెన్సీ విలువ పడిపోవడం, జనాల ఆర్థిక కష్టాలు, నిరుద్యోగం, జీతాల సమస్యలు, ఇప్పటికే ఉన్న రాజకీయ అసంతృప్తి ఇవన్నీ ప్రభుత్వంపై ఒత్తిడిని పెంచుతున్నాయి. అయితే ఈ ఒత్తిడి నిజంగా ఇరాన్ ప్రభుత్వాన్ని కూల్చుతుందా లేదా అనేది ప్రస్తుతానికి చెప్పలేని పరిస్థితి అనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. అయితే ఈ ఆర్థిక ఒత్తిడిని ఇరాన్ ఎక్కువ కాలం తట్టుకోలేదని అమెరికా అంటోంది. చివరకు అణు కార్యక్రమంపై చర్చలకు తిరిగి రావడం తప్ప ఇరాన్కు మరో మార్గం ఉండదని చెప్తోంది. దీంతో ఏం జరగబోతోంది, పశ్చిమాసియాలో పరిణామాలు ఎలా మారతాయనే ఆసక్తి ప్రపంచ వ్యాప్తంగా కనిపిస్తోంది.